పోయినాను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, గట్టిగా ఎంత మంచి మీకు ఎంత యావత్తు ఆయన మీద ఏవిడానికి గోత్యం సెలవిస్తూ ఉంది. ఎంతలను తీర్చే దేవుడు నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. విడువలేదయ్యా, నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించువాడా, ఘోర పాపిని క్షమించగలిగిన దేవుడా, యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడా. నీ కన్నీరు చూస్తున్న దేవుడైనా, నేను కాపాడే దేవుడైనా, నీ హృదయం నెరిగిన దేవుడైనా, నీ తన కల్పన పుట్టి పెట్టిన కన్నుముగా తన తండ్రి పిల్లల మనుషులా వారైనా మనుషులుగా నేను మరువనని చెప్పిన దేవుడైతే మాత్రమే. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, సంతోషంతో యేసయ్యా. చింతలను తీర్చగలిగిన దేవుడు యేసు ప్రభు మాత్రమే. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు మరువలేదయ్యా. ఈరోజు ఎవరో నిడిచిపెట్టారని భయపడుతున్నావేమో, ఎవరో ఒకవేళ నీకు దూరం అయిపోయారని బాధపడుతున్నావేమో, సొంత వాళ్ళని బాధ పెడుతున్నారని భయపడుతున్నావేమో. అందరూ విడిచిపెట్టిన విడివని ప్రేమ అయింది. ఎప్పుడు విడవలేదు, విడవబోడు కూడా. అంతం వరకు ప్రేమించే ప్రేమ యేసయ్య. శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టిన ప్రేమ ఈరోజు నేను ఎలా మర్చిపోయింది అనుకుంటున్నావు? ఈ సమస్యలు నడిపించుటకు, చింతలను తీర్చుటకు ఆయన మాత్రమే గొప్ప దేవుడు. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా,
పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ 3 రోజులు ప్రభు ఈ కురుకొండ ప్రాంత ప్రజలను ప్రేమించి మీరు ఘనంగా జరిగించేంత మందిని సమకూర్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయన. మీరు ఏ చింతలతో ఏ బాధలతో వచ్చుకున్నారు నాయన, వాటన్నిటిని తీర్చగలిగిన వాడు నీవేనని, ఎంతో ప్రేమించిన ఏకైక దేవుడు నీవేనని, మనుషులు ఏ ఒక్కరు పాపం చేత నశించిపోకుండా నిత్య జీవాన్ని, మోక్షాన్ని, పరలోక రాజ్యాన్ని, స్వర్గాన్ని వాళ్ళని వచ్చిన ఏకైక పరమాత్ముడు నీవేనని ఎవరైతే నమ్మి ఉన్నారు ఆయన అందరి జీవితాలు మార్చమని, ఇంకా నీ నామాన్ని ఎరగిన వారికి కూడా రక్షణ ఇచ్చి నరకం తప్పించమని, ప్రతి ఒక్కరి చేతులు తొలగించి ప్రభు ఆదరించి ధైర్యపరచమని, వెళ్తుండగా సిద్ధులైరని చెప్పినట్లుగా ఈ బిడ్డల గృహాలకు వెళ్తుండగా గొప్ప ఆదరణ, నెమ్మదినిచ్చి ఈ 3 రోజులు సాయంత్రం గడిపినందుకు సంతోషం, సమాధానం, నెమ్మదినిచ్చి, ఆరోగ్యాన్ని, క్షేమాన్నిచ్చి ప్రతి సమాజం విడిపించి గొప్ప ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చి మీరు మహిమ తెచ్చుకోమని, ఈ ప్రాంత ప్రజల్ని కాపాడండి అయ్యా. ఈ ప్రాంత ప్రజలు నశించిపోతున్నారు, దేవుడు ఎవరో తెలియక నరకాగిని పరిగెడుతున్నారు, శాపగ్రస్తమైన దానికి మొక్కి కుటుంబ నరకానికి వెళ్తున్న వీరందరినీ కృపతో క్షమించి ఈ శిలువ ప్రేమ చేత ఈ ప్రాంతాన్ని కదిలించమని, గొప్ప ఆత్మరక్షణ జరిగించమని, ఈ ప్రాంత బంధకాల శాపాన్ని తొలగించమని మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి ఇప్పుడు గంధర సదాకాలం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకి ప్రాంత ప్రజలను తోడైండును గాక. యేసు రక్తమే జయం, శిల రక్తమే జయం, ప్రవేశక్తులు సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది గ్రంథ ఆశ్రమం కలుగును గాక. దేవుడు మనందరికీ ఆయన ప్రేమను పంచును గాక. మనం ఎవరు నశించుకొని నిత్య రాజ్యంలోకి ప్రవేశించుదాం గాక. ప్రతి అప్పులను జడిపించును గాక. అనేకులకు తలగా మార్చును గాక. అనేకులు ఏలుబడి వరకు చేసే మార్చును గాక. అనేకులు అప్పించేవాడుగా మార్చును గాక. ఆయన మిమ్మల్ని స్వస్థపరిచి యెహోవాగా ఉండును గాక. యెహోవా ఈరేగా మీ ప్రతి అవసరం తీర్చును గాక. ఎబెనేజరుగా మిమ్మల్ని కాపాడును గాక. ఆయన ప్రతి పాపాలను విడిపించి రక్షణ నడిపించును గాక. యుగములకు ఆయన మనకు దేవుడిగా ఉండును గాక. సదాకాలము మనం నడిపించును గాక. మన ప్రార్థనలన్నీ సఫలం చేసి కోరిక యావత్తు సిద్ధింపజేయును గాక. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. ఈ ప్రాంతాన్ని దేవుడు రక్షించును గాక. ఇక్కడ రక్షణ దయచేయను గాక. దేవుడి ప్రేమ ప్రతి ఒక్కరిపై కొమ్మరించబడును గాక. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 రోజులు ఓపికతో ఉన్న ప్రతి ఒక్కరి హృదయపూర్వకమైన వందనాలు. ఇక్కడున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి కూడా దేవుడికి మహిమ చెల్లిస్తూ, ఇక్కడ కరణించిన కుటుంబము వరలక్ష్మక్క గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంతగానో వందనాలు చెల్లిస్తూ వారి కుటుంబాన్ని కూడా దేవుడు రక్షించాలని ప్రార్థన చేయండి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ 3 రోజులు మమ్మల్ని భరించిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి, వారు కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. వారిని కూడా